హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచలక్ తెలుగు. ఫ్రెండ్స్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డే సేల్ అలాగే బిగ్ బిలియన్ డే సేల్ స్టార్ట్ అవుతున్నాయి కదా. ఈ సేల్స్లో మెయిన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఐఫోన్స్ గురించే చూస్తారు. అదే ఈ సేల్లో కూడా మనకి ఐఫోన్స్ మీద డబుల్ బోనస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చినప్పటికేమో జిఎస్టీ స్లాబ్ రేట్స్ అయితే మంచిగా తగ్గుతున్నాయి. సెకండ్ వచ్చినప్పటికి కార్డ్ ఆఫర్స్ మీద అలాగే ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఎక్కువ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల 80,000 ఉన్నటువంటి ఐఫోన్ మనకి 45,000 రూపాయలు లేదా 50,000 రూపాయల బడ్జెట్లో అయితే రావడం వీళ్ళు బాగా టీస్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఐఫోన్స్ మీద ద బెటర్ డిస్కౌంట్స్ అయితే ఈ సేల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను మీకు ఏ ఐఫోన్ ఏ కాస్ట్కి వచ్చే అవకాశం ఉంటుంది అనే క్లారిటీ ఇన్ఫర్మేషన్తో పాటుగా ఒక ఐఫోన్ ఉంది భయ్య, ఎవరన్నా సరే దీన్ని మీరు పర్చేస్ చేసుకోవాలంటే మాత్రం మీ డబ్బులంతా తీసుకుని గంగలో పోసేసుకున్నట్టు అవుతుంది అనమాట. అంత వరస్ట్ ఫోన్ ఇదేమీ కూడా ప్రీవియస్ ఇయర్స్ ఫోన్స్ ఏమీ కాదు, రీసెంట్గా 2025లో లాంచ్ చేసినటువంటి ఐఫోన్ అనమాట. అదేంటి అనేటువంటి మీరు ఎవరన్నా గెస్ట్ చేయగలిగితే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, చూద్దాం ఎంతమంది గెస్ట్ చేశారు అనేటువంటిది. సో దీంతో పాటుగా నేను మీకు మీ దగ్గర ఉండవలసినటువంటి క్రెడిట్ కార్డ్స్ ఏంటి అలాగే ఏ టైంలో యాక్టివ్గా ఉంటే మనకు ఐఫోన్స్ తక్కువ ప్రైస్కి వస్తాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదంతా కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఎండ్ వరకు చూసేయండి. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే తెలియచేయండి. ఫ్రెండ్స్, మన ఐఫోన్ 13 విషయానికి వచ్చినట్టయితే ఇది మనం 2021లో లాంచ్ అవ్వడం జరిగింది. ఐఫోన్స్కి ఎప్పుడు కూడా 7 ఇయర్స్ మాత్రమే అప్డేట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా 3 ఇయర్స్ మాత్రమే అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఎవరికైతే స్ట్రిక్ట్లీ బడ్జెట్ మేము 1 or 2 ఇయర్స్లో అప్గ్రేడ్ అవుతాం వేరే ఐఫోన్ కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ 13 పర్చేస్ చేసుకోవచ్చు. ఇది రెగ్యులర్గా మనకి 44,999 రూపాయలు సేల్ చేస్తున్నారు. ఈ ఆఫర్లు ఇది 30 లేదా 35,000 రూపాయల బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. మ్యాక్సిమం 35,000 రూపాయలుగా వస్తుంది. 35,000 రూపాయల బడ్జెట్లో దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. కెమెరా క్వాలిటీ బాగానే ఉంటుంది, అలాగే డిస్ప్లే బ్రైట్నెస్ బాగానే ఉంటుంది. బ్యాటరీ డ్రైనేజ్ ఏంటంటే 12తో కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. మనకు ఆప్టిమైజేషన్ కూడా ద బెటర్ అయితే ఉంటుంది అనమాట. అలాగే చాలా మంది ఏంటంటే ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ కూడా అడుగుతున్నారు. ప్రో మ్యాక్స్ అనేటువంటి కంప్లీట్గా డిస్కంటిన్యూ అయితే చేస్తారనమాట. ఇది ఆఫ్లైన్లో ఎక్కడో కానీ అవైలబిలిటీ లేదు, అప్డేట్స్ కూడా ఇంకేమీ రావు కాబట్టి మీరు ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ని కంప్లీట్గా మీరు కూడా స్కిప్ చేసుకోవడం బెటర్. సేల్లో మీకు కనిపించినా సరే డిస్కౌంట్స్ ఏమీ కూడా రావు అన్నమాట. వీటి మీద అయితే మీరు ఫోకస్ పెట్టి టైం వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్ వచ్చినప్పటికి ఐఫోన్ 14 అనమాట. ఈ ఐఫోన్ 14 మనకి ఏ వెబ్సైట్లో చూసినా లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్కడ చూసినా సరే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది, లేకపోతే అన్డెలివరబుల్ అనేది వీళ్ళు పెడుతున్నారు అనమాట. మీరు ఏ మెట్రో సిటీ పెట్టుకున్నా సరే అన్డెలివరబుల్ అనేది పెడుతున్నారు. స్టాక్ అనేటువంటిది అవైలబిలిటీ లేదన్నమాట. మీ అందరూ గుర్తుందా 2022లో అయితే ఇది లాంచ్ అయింది. ఆ టైంలో చాలామంది 14 పర్చేస్ చేయకుండా 13 పర్చేస్ చేసుకునేవారు అనమాట. నా దృష్టిలో ఐఫోన్ 14 అనేటువంటిది ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు కంపేర్ టు ఐఫోన్ 13 అనమాట. 13 బాగా సక్సెస్ అయింది, 14 అంతగా సక్సెస్ అయితే అవ్వలేదు. కాకపోతే దీంట్లో కెమెరా క్వాలిటీలో కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. అదే సేమ్ టైం మన పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. అలాగే బ్యాటరీ వచ్చినప్పటికి 13తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది 14లో ఉంటుంది అనమాట. ఇది రెగ్యులర్గా వెళ్ళో 47,000 రూపాయల బడ్జెట్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఇది ఆఫర్లో తీసుకురారు, ఒకవేళ తీసుకొస్తే మాత్రం ఏ 38,000 రూపాయల బడ్జెట్లోనో లేదా 40,000 రూపాయల బడ్జెట్లోనో ఇదైతే వస్తుందన్నమాట. ఇన్కేస్ 40,000 రూపాయల బడ్జెట్ ఇది వస్తుందంటే మాత్రం అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదన్నమాట. అక్కడ ఐఫోన్ 15 అయితే వస్తుంది. ఒకవేళ మీరు కనుక 14 ప్రో మ్యాక్స్ కోసం ఏదైనా చూస్తున్నారు లేదా 14 ప్లస్ గురించి చూస్తున్నా సరే కంప్లీట్గా స్కిప్ చేసుకోండి. ఇవి కూడా మనకి సేల్ అయితే అసలు డిస్కౌంట్స్ అనేటువంటివి ఉండవు అన్నమాట. నెక్స్ట్ మన ఐఫోన్ 15 విషయానికి వచ్చినట్టయితే ఇది కంప్లీట్గా అమెజాన్లో మాత్రమే అవైలబుల్ అయితే ఉంది. ఫ్లిప్కార్ట్లో మనకి అవైలబిలిటీ లేదన్నమాట. బట్ ఫ్లిప్కార్ట్లో చూపిస్తున్నాడు కాబట్టి రెండు ప్రైజెస్ చూపిస్తున్నాను, చూడండి ఎంత డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుందో. మనకి ఐఫోన్ 15కి మెయిన్ పార్ట్నర్ వచ్చినప్పటికి అమెజాన్ మాత్రమే. మీకు కావాలంటే అమెజాన్లో మాత్రమే పర్చేస్ చేసుకుని అక్కడే ప్రైస్ డిస్కౌంట్స్ అనేటువంటి కనిపించడం జరుగుతుంది కాబట్టి. అయితే ఫ్రెండ్స్, మనకి ఐఫోన్ 15లో మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, కెమెరా ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది, అలాగే మనకి పెర్ఫార్మెన్స్ కూడా పీక్స్ అయితే ఉంటుంది మన బ్యాటరీ డ్రైన్ ఇష్యూ కూడా 14తో కంపేర్ చేసుకుంటే 15లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది రెగ్యులర్గా 53,000 రూపాయల బడ్జెట్లో అయితే సేల్ చేస్తున్నారు. ఈ ఆఫర్లో ఇది 46,000 రూపాయల బడ్జెట్లోనే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో 46,000 రూపాయలకి ఇది వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే కూడా వదలకండి, ద బెస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి 15 ప్రో అలాగే ప్రో మ్యాక్స్ విషయానికి వచ్చినట్టయితే నేను దరిదాపులో 5 ఇయర్స్ అబ్జర్వ్ చేస్తున్నాను. మనకి సేల్స్లో ప్రో మీద కానీ ప్రో మ్యాక్స్ మీద కానీ పెద్ద డిస్కౌంట్స్ ఏమీ కూడా ప్రొవైడ్ చేయరు. ఓన్లీ బేస్ వేరియంట్ మీద మాత్రమే వీళ్ళైతే డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో మనకి ఈ సేల్స్లో కూడా 15 మీద అంత మంచి డిస్కౌంట్స్ అనేటువంటి ఏమీ కూడా రావు. మహా వచ్చిందంటే మాత్రం ఎక్స్చేంజ్ ఆఫర్లో 2,000 రూపాయలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, లేదా కార్డ్ ఆఫర్లో 1,000 రూపాయలు మంచిగా డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది తప్ప పెద్ద హ్యూజ్ డిస్కౌంట్స్ అనేటువంటి మనకి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మీద అయితే రావు అన్నమాట. నెక్స్ట్ మనకి కింగ్ ఆఫ్ ద షో వచ్చినప్పటికి ఐఫోన్ 16. చాలామంది ఐఫోన్ 16 గురించి వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. నేను మీకు ఫస్ట్ చెప్పాను కదా 80,000 రూపాయల ఐఫోన్ మనకి 50,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుందని చెప్పేసి, అదే మనకి ఐఫోన్ 16. సో మనకి అన్ని కార్డ్ ఆఫర్స్ మనకి ఎక్స్చేంజ్ వాల్యూ అన్నీ యాడ్ చేసుకుంటే ఇది 50,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది. మీరందరూ అడగొచ్చాం, బ్రో నీకేనా అమెజాన్ వాడు కానీ ఫ్లిప్కార్ట్ వాడు కానీ ఫోన్ చేసి చెప్పాడా అని చెప్పేసి.
ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న మాట చెప్తున్నా, ఇక్కడ జస్ట్ మనకి అనాలిసిస్ అనేటువంటి చేసుకోవాలన్నమాట. మీకు గుర్తుందా, ప్రీవియస్ సేల్లో మనకి ఐఫోన్ 15 అనేటువంటి సేల్ చేశారు. అది కూడా మనకి 55,000 రూపాయల బడ్జెట్లో వాళ్ళది సేల్ చేయడం జరిగింది. మనకు అంతకుముందు 14 అది కూడా మనకి 52,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేశారు. అంతకుముందు 13 అది మనకి 50,000 రూపాయల బడ్జెట్లోనే వచ్చిందన్నమాట. సో మనం ఈ విధంగా అనాలిసిస్ అనేటువంటి చేసుకుంటే మనకు క్లారిటీ అనేటువంటిది వస్తుంది. వాడేం ప్రైజ్ అని చెప్పక్కర్లేదన్నమాట. సో మనకి ఐఫోన్ 16 కూడా 50 లేదా 53,000 రూపాయల బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే 16 పర్చేజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఆరామ్స్గా పర్చేజ్ చేసుకోండి. అలాగే 15 పర్చేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఒక్క 10,000 రూపాయలు అయితే అయింది, 16కి అయితే వచ్చేయండి. ఇందులో మనకి ఏ ఫీచర్స్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి మంచి ప్రాసెసర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, బ్రైట్నెస్ బాగుంటుంది. సో మన బ్యాటరీ కూడా మంచి లైఫ్ అయితే ఇందులో వస్తుంది. మెయిన్ వచ్చినప్పటికీ కంప్లీట్ ఫ్రెష్ లుక్ అయితే ఐఫోన్ 16 ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి 16 ప్రో అలాగే ప్రో మ్యాక్స్ విషయానికి వచ్చినట్టయితే 16 ప్రో వచ్చినప్పటికి నా గెస్ ఏంటంటే 90,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు సేల్ చేసే అవకాశం ఉంటుంది. 16 ప్రో మ్యాక్స్ వచ్చేటప్పటికి 1,15,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళైతే సేల్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్ నేను మీకు ఫస్ట్ చెప్పాను కదా ఒక వర్స్ట్ ఫోన్ ఉంది అని చెప్పేసి, అదే మనకి ఐఫోన్ 16e. ఎవరన్నా సరే దీన్ని పర్చేజ్ చేసుకుందామని చూస్తారు, అస్సలు పర్చేజ్ చేయకండి. దీన్ని పర్చేజ్ చేసుకోవడం కంటే మీరు ఐఫోన్ 14 దొరికితే అది పర్చేజ్ చేసుకోండి, లేకపోతే 15 పర్చేజ్ చేసుకోండి తప్ప ఈ 16e అన్నదైతే మీరు అసలు పర్చేజ్ చేసుకోకండి. ఇది కంప్లీట్గా బేసిక్ ఫోన్ అనమాట. అంటే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కావాలని చెప్పి గవర్నమెంట్ అంటే చూసారా, ఆ టైప్లో ఐఫోన్ వాడు కూడా ప్రతి ఒక్కరికి ఫోన్ ఇవ్వాలి అన్నట్టు తయారు చేసేయడం అనిపించింది. దీంట్లో డిస్ప్లే బ్రైట్నెస్ అంత బాగోదు, అలాగే ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, కెమెరా అయితే మాత్రం అంత బాగోదు. నైట్ కండిషన్ అయితే కంప్లీట్గా మీరు డిసప్పాయింట్ అయిపోతారు అనమాట. 15,000 రూపాయల ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా మంచి నైట్ టైంలో వీడియో కానీ ఫొటోస్ కానీ వస్తాయి. ఇందులో అంత బెటర్ అయితే ఉండదు. అలాగే మనకి బ్యాటరీ డ్రైన్ ఇష్యూ కూడా చాలా ఎక్కువ అయితే ఈ ఫోన్లో ఉండడం జరుగుతుంది అనమాట. ఈ ఫోన్ కంప్లీట్గా స్కిప్ చేసేసుకోవడం బెటర్. మీకు 20,000 రూపాయల బడ్జెట్లో వచ్చినా సరే ఇదంతా వాల్యూ ఫర్ మనీ ఐఫోన్ అయితే కాదు అనమాట. సో ఓకేనా. అయితే మీరు కనుక ఈ సేల్లో ఐఫోన్ పర్చేజ్ చేసుకోవాలంటే 3 క్రెడిట్ కార్డులు అయితే ఉండాలి. ఫస్ట్ మనకి ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉండాలి, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డు ఉండాలి, అలాగే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు అయితే మీ దగ్గర పెట్టుకోండి. మంచి డిస్కౌంట్స్ అయితే వీటి మీద రావడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు ఐఫోన్ పర్చేజ్ చేసుకోవాలంటే మాత్రం ఎర్లీ యాక్సెస్ అనేటువంటి మెంబర్షిప్ ఉంటుంది, లైక్ ప్రీమియం మెంబర్షిప్ అనమాట. దాంట్లో మీరు జాయిన్ అవుతే మాత్రం మంచిగా ఐఫోన్స్ ఈ తక్కువ ప్రైస్కి అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మా దగ్గర మెంబర్షిప్ లేదు బ్రదర్ అయితే మాకు అవ్వదా అని అడుగుతారేమో, ఖచ్చితంగా అవుతుంది. అది కూడా ఎలాగంటే ఈ సేల్ ఓపెన్ అయిన వెంటనే, అంటే మనకి ఓపెన్ అయిన 1 అవర్ లోపే మీరైతే పార్టిసిపేట్ చేసి వెంటనే ఐఫోన్ అనేది పర్చేజ్ చేసుకోవాలి. అది కూడా ఎలాగంటే మీరు 1 డే ముందు ఏం చేస్తారంటే మీ యొక్క క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మీ యొక్క యాప్లో అయితే స్టోర్ చేసుకోండి. ఎలా ఉండాలంటే బైనో నొక్కి వెంటనే ఓటీపీ నొక్కితే ఆ యొక్క ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేసుకునేలా ఉంటే మాత్రమే ఈ సేల్లో మీరు ఐఫోన్స్ని తక్కువ ప్రైస్కి పర్చేజ్ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. లేదంటే మాత్రం వెంటనే ఇది మెరుపు తీగలు అలా వచ్చి అలా అయితే వెళ్ళిపోతూ ఉంటాయి ఐఫోన్స్ అనేటువంటి. సో మీరు కావాలనుకుంటే మాత్రం చాలా ఫాస్ట్గా అయితే ఉండాలి. ఈ విధంగా మీరు చేసుకుంటే మాత్రం మంచిగా ఈ సేల్ ఐఫోన్స్ అయితే పర్చేజ్ చేసుకుంటారు. అలాగే ఫ్రెండ్స్ ఈ సేల్కి సంబంధించిన చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం, స్మార్ట్ టీవీస్ గురించి, అలాగే టీవీస్ యొక్క అన్బాక్సింగ్స్, రివ్యూస్, సౌండ్ బార్స్ యొక్క అన్బాక్సింగ్స్, రివ్యూస్, అలా చాలా టెక్నాలజీ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ఉన్నాయి. ఇంకా మీరు అవేమైనా వాచ్ చేయకపోతే ఒకసారి వాచ్ చేయండి, మీ ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్గా ఈ వీడియో వచ్చినప్పటికీ. ఇంకా ఈ వీడియో పైన డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడిగిన ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా ఐఫోన్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అలా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్యలక్ తెలుగు.